ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మలాకి గ్రంథం 2:16. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చాలా చక్కటి మాట ఇక్కడ మలాకి గ్రంథం నుంచి దేవుడు మాట్లాడుతున్నారు కదా. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ప్రభు చెప్తున్నాడు. మరి వింటున్న సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవెటువంటి వ్యక్తివి? నీ భార్యను నీవు ప్రేమిస్తున్నావా? నీ భార్యను నీవు గౌరవంగా చూసుకుంటున్నావా? చిన్న చిన్న కారణాలకే ఆమెను తిడుతూ, కొడుతూ, ద్వేషిస్తూ, దూషిస్తూ ఉన్నావా? నీ భార్యను ఒకవేళ వదిలేయాలి అన్న ఆలోచన కూడా నీవు కలిగి ఉన్నావేమో. అందుకే ప్రభు ఈరోజు నీతో నీ వాక్యభాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. జాగ్రత్త సుమా, నీ భార్యను పరిత్యజించుట మరి ప్రభుకి అసహ్యమైన పని అని చెప్తున్నాడు. దేవుడి మాట నీ ఎద్దుకు వస్తుంది కాబట్టి నేను నువ్వు సరి చేసుకోవాలి. ఏ కారణం చేతైనా భార్యని విడిచిపెట్టకూడదు, విడనాడకూడదు. కారణం ఏదైనా ప్రార్థన చేయాలి, దేవుడు ఆమెను మారుస్తాడు. ఒకవేళ ఈరోజు నీవు నీ భార్య పట్ల మరి ఆమెను విడనాడాలి అన్న ఆలోచన అయితే కలిగి ఉంటే మాత్రం మరి దేవుడు మాట్లాడుతున్న ఈ సమయంలో నీ ఆలోచనని మార్చుకో. ఆమెని సరిచేసుకోవాలి కానీ విడనాడకూడదు. ఒకవేళ ఆమె నిజంగానే ఏదైనా తప్పు చేసినా ఆమె వల్ల నీవు విసిగిపోయినా సరే ఆమె కోసం ప్రార్థించాలి తప్ప నీవు ఆమెను వాక్యానికి వ్యతిరేకంగా విడిచిపెట్టకూడదు. ఇప్పటి వరకు నీవు ఒకవేళ అటువంటి ఒక చెడు ఆలోచన కలిగి ఉన్నా సరే ఇప్పుడే నీ ఆలోచన మార్చుకో. ఖచ్చితంగా ఈ ఆలోచన చేసే బదులు ప్రార్థించడం నేర్చుకో. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ భార్యని మారుస్తాడు. ఆమె హృదయం తప్పకుండా మారుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో నువ్వున్నా నీ భార్యను విడిచిపెట్టాలన్న ఆలోచన ముఖ్యంగా కలిగి ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి ఆ ఆలోచన విడిచిపెట్టు, భార్యని కాదు. ఆ ఆలోచన విడిచిపెట్టి నీ భార్యను ప్రేమించు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తారు.